సిక్కోలు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో పాలిటిక్స్ మళ్ళీ హీట్ ఎక్కుతున్నాయా? మాజీ మంత్రి వర్సెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మారిన సీన్ మారుతుందా? అధికార పార్టీ ఎమ్మెల్యేను మాజీ మంత్రి టార్గెట్ చేసినా సొంత పార్టీ నేతలు పట్టించుకోవటం లేదా? ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతల దూకుడుతో అధికార పార్టీ ఎమ్మెల్యే ఉక్కిరి బిక్కిరవుతున్నారా? శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం మరింత హీటెక్కింది. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష్ షా, వైసీపీ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు మధ్య ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఫైట్ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పలాస నియోజకవర్గం నుంచి గౌతు శిరీష్ షా గెలుపొందారు. కానీ గెలిచిన ఏడాది నుంచి ఆమెపై విమర్శలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అక్కడి మాజీ మంత్రి, ప్రతిపక్ష నేత సిదిరి అప్పలరాజు తరచూ ఆమె కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. ఇసుక మాఫియా, మద్యం అక్రమాలపై కాకుండా శిరీష భర్త వెంకన్న చౌదరిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అతను ఆ నియోజకవర్గంలో కీలక నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నాడంటూ మండిపడుతున్నారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పలాస నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు సిదిరి అప్పలరాజు. ఆ తర్వాత జగన్ కేబినెట్ లో మంత్రిగాను సేవలందించారు. తొలిసారి గెలవడంతో మంత్రి పదవి దక్కిన లీడర్ గా అప్పట్లో అప్పలరాజు రికార్డు సృష్టించారు. అయితే మంత్రిగా ఉన్న సమయంలో పలాసలో సిదిరి అప్పలరాజు చెప్పిందే వేదంలా నడిచింది. అధికారులు సైతం మంత్రి గారి మాటలను జవదాటకుండా చూసుకున్నారు. ఒకానొక దశలో ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న గౌతు శిరీషను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పట్లో గౌతు శిరీషపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే 5 ఏళ్ల తర్వాత పలాసలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ సర్కార్ అధికారం కోల్పోవడంతో రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. అటు పలాసలో గౌతు శిరీష ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయినా సిదిరి అప్పలరాజును ఆమె తట్టుకోలేకపోతున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మాజీ మంత్రి రోజుకో అంశాన్ని తెర మీదకు తెస్తున్నారు. గౌతు శిరీష టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. అయితే గౌతు శిరీషకు సొంత పార్టీ లీడర్ల మద్దతు కరువైందనే ప్రచారం జరుగుతోంది. సాధారణంగా టీడీపీలో ఒకరిని విమర్శించినప్పుడు మిగతా వారు కలిసి స్పందిస్తూ పార్టీ ఐక్యతను చూపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం శిరీష ఒంటరిగానే ఎదుర్కొంటున్నారు. ఇది పార్టీలోని అంతర్గత అసంతృప్తిని ప్రతిబింబిస్తుందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. అప్పలరాజు ఒకప్పుడు కులపరంగా విమర్శలు చేస్తే మరోసారి పోలీసుల మీద ఆరోపణలు చేస్తూ హాట్ టాపిక్ అయ్యారు. ఆయన వెనక్కి తగ్గని ధోరణి, అధికార ఎమ్మెల్యేను నిరంతరం ఒత్తిడి చేయాలని వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా వైసీపీ నేతల అటాక్ తో ఎమ్మెల్యే శిరీష పరేషాన్ అవుతుంటే ఆమెకు సొంత పార్టీ నేతలు మద్దతు పలకకపోవడం చర్చనీయాంశం అవుతోంది.